ఈ వీడియోలో నేను చెప్పే మాటలన్నీ జోకులురా, జోకులవి. జోకుని జోకుగా తీసుకోండి, అర్థమైతుందా? నీకు అర్థమవుతుందా? ఇన్స్టాగ్రామ్ లో మనం ఇప్పటిదాకా రకరకాల స్క్రాప్ చూసేసినాం. దాంట్లో స్కూల్ ఎగ్గొట్టి రోడ్ల మీద వచ్చి వార్నింగ్ ఇచ్చే పిల్ల బచ్చగాళ్ళని చూసినాం. రైల్వే ట్రాక్ ఎక్కి సొల్లు మాట్లాడే కొన్ని క్రాస్ బ్రీడ్లను కూడా చూసినాం. అరే నానా వెనకాల 10 మందిని వేసుకొని పిలిపించు. రోడ్ల మీద అమ్మాయిల చున్నీ వేసుకునే మొగోళ్ళని కూడా చూసినాం. అమ్మాయిలు ఎట్లుండాలి అని చెప్పే కొన్ని అక్కలను కూడా చూసినాం. ఏమన్నావు? అమ్మాయిలు స్ట్రాంగ్ కాదా అని నువ్వు ఆగరారి. ఇంకా నిబ్బా నిబ్బి లవ్ స్టోరీ స్క్రాప్లు అయితే వేరే లెవెల్. ప్రపంచం మొత్తం తిరిగిన ఈ చెత్త స్క్రాప్ చూసిన తర్వాత, ఇన్ని వీడియోలు చేసిన తర్వాత దీంట్లో ఎవరైనా మిస్ అయినారంటే ఒక్కలే. అది ఇన్స్టాగ్రామ్ లో వింత వింత పనులు చేసి రచ్చ లేపే ఆంటీస్ అండ్ అంకుల్స్. ఈ వీడియోలో వాళ్ళని చూసేద్దామని సరదాగా రోస్ట్ చేసేద్దాం బై. సో మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్, లేడీస్ అండ్ జెంటిల్మెన్ అండ్ అంకుల్స్ అండ్ ఆంటీస్, కొత్త వీడియోకి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మీతో పాటు ఉంది మీ ఫేవరెట్ యూట్యూబర్ ప్లే లైక్ ఇన్కాగ్నిటో విత్ మై అంకుల్ ఆదిత్య ఆర్యతో. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. విత్ మై అంకుల్ ఆదిత్య ఆర్యతో. విత్ మై అంకుల్ ఆదిత్య ఆర్యతో. ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే లాస్ట్ లో మీరు పెట్టిన కామెంట్స్ కి ఆన్సర్స్ కూడా ఇవ్వబోతున్నా. మరి ఇంకా స్టార్ట్ చేసేద్దామా? ఇగో ముందే చెప్తున్నా అంకుల్స్ అండ్ ఆంటీస్, మీ మీద నాకు అస్సలు పగలేదు. అవును, మీ వీడియో గనక ఈ వీడియోలో ఉంటే శ్రాపాలు పెట్టకుండా స్పోర్టివ్ గా తీసుకోండి. సరదాగా ఈ వీడియో చూసి ఎంజాయ్ చేయండి. బ్యాచ్ నంబర్ 1. ఈ సెగ్మెంట్ లో ఉన్న అంకుల్స్ అండ్ ఆంటీస్ చాలా అంటే చాలా క్రియేటివ్ ఉంటారు. చూడండి. తాతగారు మీరుండే కండిషన్ లో మీకు బొమ్మ గంతో కాల్ చేస్తేనే డ్యామేజ్ అయ్యేలా ఉంది. ఇంకా రియల్ గంతో కాల్చినారనుకో తాత భారతీయుడు గెటప్ వేసుకొని అపరిచితుడు డైలాగ్ చెప్తున్నాడు. నువ్వు ఇట్లానే అరుస్తూ ఇంకో రీల్ చేసినావు అనుకో, బీపీ బ్లాస్ట్ అవుతుంది, హార్ట్ బీట్స్ లో అవుతుంది. టోటల్ గా బ్రెయిన్ ఎక్కడన్నా పిల్లలు పెద్దోళ్ళని చూసి నేర్చుకుంటారు, ఇక్కడ మాత్రం రివర్స్, పెద్దోళ్ళు పిల్లలను చూసి నేర్చుకుంటున్నారు. అన్నా అన్నా వద్దు అన్నా, ప్లీజ్ అన్నా అన్నా. అన్న ఈ రీల్ ఏందో గానీ కిచెన్ లో ఉన్న పసుపంతా అయిపోయింది అన్న. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో ప్యాషన్ లాగా ఎట్లా యాక్టింగ్ చేస్తాడు చూడండి. ఆ వైట్ షర్ట్ కూడా పసుపు రాసి ఎల్లో షర్ట్ చేసినావు అన్న. అన్న టీడీపీ వాళ్ళు చూస్తే తిడతారా అన్న నిన్ను? నరుకుతారు. తెలిసిపోయిందా? ఇప్పుడే తెలిసిపోయింది. మేము అందరం షాక్ లో ఉన్నాం. ఆ తాత భారతీయుడికి డూప్ అయితే నువ్వు కాంచనకి డూప్. మీ ఇద్దరు చేసిన యాక్టింగ్ లో ఏదైనా మిస్ అయిందంటే ఆ యాక్టింగే. పర్ఫార్మెన్స్ చేస్తున్నారు అనుకొని భయపెడుతున్నారు జనాలని. అట్లా భయపడింది మేమే కాదు, ఆ ఫోటోలో ఉన్న వాళ్ళు చూస్తే వాళ్ళు కూడా భయపడతారు. మూవీస్ చూసి మీరు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారో లేకపోతే మిమ్మల్ని చూసి మూవీస్ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాయో అది అర్థమైతలేదు మాకు. Tell them about my character. అది నాకెందుకు చెప్తున్నారు? తిక్కుంటది, పిచ్చుంటది, ఎర్రుంటది. అంకుల్ నాకు డౌట్, ఇది సినిమాలో ఉన్న డైలాగా లేకపోతే మీ పర్సనల్ లైఫ్ డైలాగా? నాకు అమ్మాయిలు అంటే చాలా ఇష్టం. మీ పర్ఫార్మెన్స్ చూస్తే ఆర్జీవి కూడా సిగ్గుపడతాడు అంకుల్. ఒక అమ్మాయి బదులు 2 అమ్మాయిలు ఉంటే ఇంకా ఇష్టం. భగవంతుడా. ఆర్జీవి పేరు పెట్టుకొని మనసులో ఉన్న డిజైర్స్ అన్ని బయట పెడుతున్నాడు అంకుల్. తోడుసుకోండి అంకుల్. ఫ్రెండ్ చూడండి, ఇదే నా స్టెప్, తండేల్ మూవీ స్టెప్. తెలుసు అంకుల్ తెలుసు. సాయి పల్లవి స్టెప్ మీ దగ్గర నుండి కాపీ కొడతారని చెప్తారు అంతే కదా? ఆ సినిమా వాళ్ళు ఎవరైనా ఎడిటింగ్ లో ఈ స్టెప్ లేపేయండి అన్న, నరకం చూపిస్తుండి అంకుల్. కానీ ఆ స్టెప్ నాదే, మనసారా చెప్తాను. ఆయన ఈ స్టెప్ సాయి పల్లవి కన్నా ఉప్పల్ బాల్ ఎక్కువ వేసిండు. వెళ్ళి ఉప్పల్ బాల్ కి ఇవ్వు ఈ కాపీ రైట్. చేస్తున్నారు కదా రీల్స్ లో సాంగ్స్, కాఫీ అంటున్నారు, అది వేరు. అది వేరు. సాయి పల్లవి చేసింది కాఫీ, అంకుల్ చేసింది టీ. ఇంకోసారి కాఫీ అను సాయి పల్లవి ఫ్యాన్స్ ఇంటికి వచ్చి కొడతారు. నరుకుతారు.
వామ్మో వచ్చిండ్రా బాబు. ఏ కాఫీ? ఈ కాఫీనా? సాంగ్స్ కాఫీ అంటున్నారు. అక్కడ పెట్టు శాంతం. నాన్న గుడ్ మార్నింగ్. ఇది బాగుంది. పిచ్చి బల్లో రకాలు, దాంట్లో ఇదొక రకం. జనరల్ గా సినిమా ఇస్ అబౌట్ 24 క్రాఫ్ట్స్. ఇది 25th. ఆ అంకుల్ ఏమో కిచెన్ డబ్బాలో ఉన్న పసుపు మొత్తం అవగొట్టిండు. ఈ అంకుల్ ఏమో కిచెన్ లో ఉన్న డబ్బాలన్నీ తీసుకొచ్చి పలగొడుతుడు. ఒక పని చేయండి, మా ముఖం మీద వేసి కొట్టండి. ఈ క్రింజ్ చూసేదానికన్నా అదే బెస్ట్. ఈ వీడియో సగం కూడా చేయలే కానీ అప్పుడే ఏడిపోస్తుంది నాకు. ఈ మ్యాటర్ మన నరాలక్క ఎప్పుడో చెప్పింది తెలుసా? ఏయ్ గుర్తుపెట్టుకో, గుండెలు బాదుకొని ఏడ్చే రోజులు తెప్పిస్తాను. నువ్వు ఆ రోజు ఆ డైలాగ్ కొడితే మేమందరము నువ్వు కామెడీగా చెప్తున్నావు అనుకున్నాం అక్క. నువ్వు ఇంతమంది అంకుల్స్ ఆంటీస్ కి ఇన్ఫ్లుయెన్స్ చేస్తావు అని ఎప్పుడు అనుకోలే. ఓ అంకుల్ ఏం చేస్తున్నావు? ఏం హౌలగాళ్ళు ఉన్నారా బయట? పోస్టర్లను కూడా వదిలిపెడతలేరా మీరు? ఈ నమూనాగాడు ఒక యాక్టర్ అంట, బిగ్ బాస్ వెళ్ళడానికి ట్రై చేస్తున్నాడు అంట. లోపలికి వెళ్ళి హౌస్ లో ఉన్న పోస్టర్లకి ముద్దులు పెట్టు. ముద్దు పెట్టేసావా బా? ఏంద్రా నాకు ఈ కర్మ. ముద్దు పెట్టుకోవాలని చాలా క్యాజువల్ గా అన్నా ఆంటీ. నేను సీరియస్ గా తీసుకున్నాను. లేదే భాగ్యం, తొలి ముద్దు భాగ్యం నీకే దక్కింది. అరే ఇంత సీరియస్ గా తీసుకున్నా కూడా ఈ వయసులో రొమాంటిక్ రీల్సా? చాలే, మీరు సిగ్గుపడకండి ఆంటీ ప్లీజ్. చచ్చిపోవాలనిపిస్తుంది. అరే నా వల్ల కాదురా ప్లీజ్ రా. ఇంకా నెక్స్ట్ కేటగిరీలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు కేటగిరీ నంబర్ 2. ఈ కేటగిరీలో ఉన్న ఆంటీస్ అండ్ అంకుల్స్ ఏం చేస్తారు, ఎప్పుడు చేస్తారు, ఎందుకు చేస్తారో వాళ్ళకి తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చూసిన రీల్ లాగానే కరెక్ట్ గా చెప్పాలంటే క్యాజువల్ గా చెప్పిన మాటలన్నీ చాలా సీరియస్ గా తీసుకుంటారు. ఆంటీ ఏంటి వెనకాల కూర్చొని మోటో వ్లాగింగ్ చేస్తుంది. ఆయన ఎన్ని కష్టాలు ఎందుకు ఆంటీ? ర్యాపిడో బుక్ చేసుకుని వెళ్ళొచ్చు కదా హాయిగా. ఎవరో తెలియని వాళ్ళ బండి నేనెందుకు ఎక్కుతాను? ఏంటమ్మా అట్లా చూస్తున్నావు? అంకుల్ కి ఓటీపీ చెప్పి బండెక్కు. మనిషిని చూసి ప్రేమిస్తే అది చాలా అవుతుంది, మనసుని చూసి ప్రేమిస్తే అది ఇష్టం అవుతుంది. ఒక్కేం కాదు, ఈ విషయం బయట తెలిస్తే ఫస్ట్ కేసు అవుతుంది. తాత వైఫ్ కి తెలిస్తే ఇదే నీ చివరి రోజు అవుతుంది. నాకు కూడా వచ్చు పోయిటిక్ గా మాట్లాడడం. ఆయన యాడ దొరకనట్టు రోడ్డు మీద ఏందమ్మా మీ పత్యాపారాలు? మరి తాతనేమో పుష్పరాజ్ లా డ్రెస్ వేసుకున్న హీరో, నువ్వేమో శ్రీవల్లిలా మేకప్ వేసుకున్న హీరోయిన్. ఇదేమో పుష్ప పార్ట్ 3 లీక్ ఫుటేజ్. మరి ప్రపంచం అంతా ఆగిపోయినట్టు ఆ పోజ్ ఒకటి. మనిషిని చూసి ప్రేమిస్తే ఏహే ఆపండి, ఒక్కసారి చూడటమే ఎక్కువ అంటే మళ్ళీ మళ్ళీ చూడాలా? ఇంకో 2 నిమిషాలు తాత అట్లా నుంచున్నాడు అంటే తాత నడుము పడిపోతుంది. రీల్స్ చేస్తూ రోడ్డు మీద పోయిన ప్రాణం, గాల్లో కలిసిపోయిన వృద్ధుడి ఆత్మ అని చెప్పి సాయంత్రం 9ంటికి న్యూస్ ఛానల్లో హెడ్లైన్ వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు? ఈ రీల్స్ లో ఉన్న ఆంటీలందరూ వచ్చి ఆ శవం చుట్టూ డాన్స్ చేస్తారా? ఎవరైనా ఆపండి రా వాళ్ళని. డాన్స్ ఏమని చెప్పేసి చాలా క్యాజువల్ గా అన్నారా? నేను సీరియస్ గా తీసుకున్నాను. ఎంత సీరియస్ గా తీసుకుంటే మాత్రం నిజంగా అట్లా డాన్స్ చేస్తారా? పాపం ఆ తాతకి చచ్చిపోయిన తర్వాత కూడా ప్రశాంతంగా ఉండదు. ఆ తాత సమాధి దగ్గర వెళ్ళి కూడా రీల్స్ చేసేటట్టు ఉన్నారు కదా మీరు. చే అట్లెందుకు చేస్తారులే ఆయన. దేవుడా ఏందిది? ఇంటర్నెట్ లో దీనికన్నా వర్స్ట్ ఇంకెప్పుడు చూడను అని అనుకున్న ప్రతిసారి ఎవడో ఒక్కడు ఏదో ఒక రీల్ తీసుకొచ్చి నా ముఖాన కొడతాడు. అండ్ దే ప్రూవ్ మీ రాంగ్. ఆ సమాధి మ్యాటర్ నేను చాలా క్యాజువల్ గా చెప్పినా ఆంటీ. నేను సీరియస్ గా తీసుకున్నాను. ఎంత సీరియస్ గా తీసుకున్నా సమాధితో రీల్ ఏందిరా బాబు? పాపం ఆ అంకుల్ కి బతుకున్నప్పుడు సుఖం లేదు, చచ్చిపోయిన తర్వాత సుఖం లేదు. దీని బదులు వీడిచ్చే కాఫీ తాగినా బాగుండే. పాపం బయటికి రానివ్వండి ఆంటీ. అరే రానివ్వండి ఆంటీ, ఏం కాదు. ఇంకా నేను మళ్ళీ అడగని, లాస్ట్ టైం అడుగుతున్నా, రానివ్వండి ఆంటీ, లేకపోతే వీడు పెట్టిన కాఫీ తాగిపిస్తా మీకు. అరే నువ్వు ఉండురా బాబు, రానివ్వండి ఆంటీ మీరు.
మీరు రానివ్వకపోయినా ఏదో ఒక రోజు చూసుకొని పక్కా బయటికి వస్తాడు, మీ ఇంటికి వస్తాడు ఫస్ట్. అప్పుడు ఏం చేస్తారు? ఏలూరులో ఉన్న మీ పెద్దమ్మ ఇంటికి వెళ్తారా? ఇది కూడా నేను చాలా క్యాజువల్ గా చెప్పినా ఆంటీ. నేను సీరియస్ గా తీసుకున్నాను. సరే తీసుకుంటే తీసుకున్నారు, బట్ ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు? ఎందుకు నాకు ఎక్స్ట్రాలు ఎక్కువ. అరే నన్ను చంపేయండి రా, అరే నన్ను చంపేయండి. నా వల్ల కాదురా, ఇది నా వల్ల కాదు. ఈ మ్యాటర్ ఫోన్ చేసి చెప్పొచ్చు, వాట్సాప్ లో మెసేజ్ పెట్టి కూడా చెప్పొచ్చు కదా, కానీ ఇన్స్టాగ్రామ్ లో రీల్ పెట్టి చెప్పడం ఏంద్రా బాబు? నాకు ఎక్స్ట్రాలు ఎక్కువ. ఫ్లైట్ లో కూరగాయలు అమ్ముకునేవాడు పక్కన కూర్చోవచ్చు, కానీ ఇదంతా పత్యాపారాలు నా వల్ల కాదురా బాబు. నేను వెళ్తున్నారా, నా ఫ్లైట్ కి టైం అయింది. నమస్తే అన్నలు, ఫ్లైట్ లో కూర్చున్నా. ఫ్లైట్ లో హాయ్. అంకుల్ మంచిగా ఎక్సైటెడ్ ఫీల్ అవుతున్నాడు. హాయ్. ఏంటి అంకుల్ ఏం చేస్తున్నారు? వంకాయ, టమాటాలు, పచ్చిమిరపకాయలు అనాలా? అరే నా వల్ల కాదు, ఇంకా ఈ ఫ్లైట్ ని కూల్ చేసేయండి రా, కూల్ చేసేయండి. ఫ్లైట్ లో కూరగాయల మ్యాటర్ చాలా క్యాజువల్ గా చెప్పిన అంకుల్. నేను సీరియస్ గా తీసుకున్నాను. ఎంత సీరియస్ తీసుకున్నా ఫ్లైట్ లో కూరగాయలు అమ్మేది ఏంటి అంకుల్? కొనుక్కుంటారు వంకాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర. అంతేనా, ఇంకేం లేవా? బెండకాయలు, దొండకాయలు, మీరేనా గుండెకాయలు. బెండకాయలు, దొండకాయలు, మీరేనా గుండెకాయలా? గుండెలు బాదుకొని ఏడ్చే రోజులు తెప్పిస్తాని. మీరేనా గుండెకాయలు. గుండెలు బాదుకొని ఏడ్చే రోజులు తెప్పిస్తాని. అయిపోయింది, నా వల్ల కాదు. ఫ్లైట్ ఇప్పుడు టేక్ ఆఫ్ అవుతుంది, నేను దూకేసిన బాయ్. Meanwhile, పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణ. ఎలా జరిగింది? కిటికీలోంచి కిందడింది. కిటికీలోంచి పడితేనే పోయిందా? ఆ కిటికీ సెకండ్ ఫ్లోర్ లో ఉంది. ఓ, ఎప్పుడు అరిచేది కూడా కాదు. జై బాలే. అప్పుడప్పుడు కరిచేది. యార్ దొరికిందిరా సంత ఇది? ఎంత బుజ్జిగా ఉండేదో. లైఫ్ లో ఒక్కసారి కూడా గజ్జి రాలేదు. దెబ్బ అదర్స్ కదా. చావు దెబ్బ కొట్టాడు. చావు దెబ్బే. 2 very boring minutes later. ఏంటి, నేను బతికే ఉన్నాను అసలు? ఓ మై గాడ్. వీడియో ఇంకా అయిపోలేదు, ఇప్పుడు మనం కామెంట్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియో నీకు నచ్చితే ఎక్కడో ఒక చోట నవ్వుకుంటే ఆ లైక్ బటన్ కొట్టి ఆ సబ్స్క్రైబ్ బటన్ కొట్టుకోండిరా. ఇప్పుడే చెయ్యి, లేకపోతే మర్చిపోతూ చెయ్యిరా బాబు. చెప్తున్నా 30,000 లైక్స్ అండ్ 3,000 కామెంట్స్ చేయండి. నీకు నచ్చిన పార్ట్ టైం స్టాంప్ పెట్టి కామెంట్ చేయి. ఒకవేళ నువ్వు చేయలేదు అనుకో, వీడిచ్చే కాఫీ తాగు. ఇంత రిక్వెస్ట్ చేసిన తర్వాత కూడా నువ్వు చెప్పలేదు అనుకో, ఇప్పుడు మీరు పెట్టే కొన్ని కామెంట్స్ కి రిప్లై ఇద్దాం. అక్క, వన్ ఫైనల్ వర్డ్ అబౌట్ అలేఖ్య చిట్టి పికల్స్. సిస్టర్ డిస్ట్రాయిడ్ హర్ ఓన్ కెరియర్ బై మోటివేటింగ్ ఎవ్రీబడి టు ఫోకస్ ఆన్ దేర్ కెరియర్. అయినా మ్యాటర్ అయిపోయిందిరా, లైట్ తీసుకోండి. వి డిమాండ్ జస్టిస్ ఫర్ ఆదిత్య బ్రో. జస్టిసా? హెల్లో, నా ఛానల్లో నా మీద 2 రోస్ట్ వీడియోలు దింపిండు. దారుణంగా రోజ్ చేసిండు. అట్లుంటది మనతోని. అంటే దారుణంగా ఏం కాదు, కానీ అట్లా రోజ్ చేసిండు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. అప్పుడు నాకెట్లుంటది బాయ్? అందుకే మనం మీమ్స్ వీడియోలో డబ్బులు బొక్క పెట్టిన. ఒకవేళ నువ్వు ఇంకా జస్టిస్ కోరుకుంటున్నావు అనుకో, ఈ 2 వీడియోస్ చూడు. అండ్ ఆదిత్య బ్రో మీద మీకు రోస్ట్ వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి, మాకెందుకండి. దాని తర్వాత నువ్వు ఈ మాట మాట్లాడు, అప్పుడు తెలుస్తుంది. ఎనీవే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మళ్ళీ చెప్తున్నా ఆంటీస్ అండ్ అంకుల్స్, దిస్ వీడియో ఇస్ జస్ట్ ఫర్ ఫన్. సో సీరియస్ గా తీసుకోకండి. మీకు లైఫ్ లో ఏం చేయాలనిపిస్తుందో అది చేయండి, హ్యావ్ ఫన్. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ డ్రింక్ వాటర్, hug your mother and have a nice day. ఇంకా నేను ఎవరో మీకు తెలిసిందే కదా, మీ ఫేవరెట్ యూట్యూబర్ ప్లే లైక్ ఇన్కాగ్నిటో విత్ మై ఎడిటర్ పాముల్ పట్టే అంకుల్ ఆదిత్య ఆర్యతో. నేను అది కూడా క్యాజువల్ గానే చెప్పిన బ్రో. నేను సీరియస్ గా తీసుకున్నాను. నేను చచ్చిపోతా. ఆ కాఫీ అంటారా, నాకు తాగి చచ్చిపోతారా? గుండెలు బాదుకొని ఏడ్చే రోజులు తెప్పిస్తాని. దీంట్లో ఆదిత్య ఆర్య కూడా ఉంటాడా
తెలుసుకోవడానికి స్టే ట్యూన్డ్. ఏ తాత హెయిర్ స్టైల్ కొంచెం నాలాగేం లేదులే. ఇక్కడ నా పిల్లోలు 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 పెద్దోలు పిల్లిలు. ఓకే మీరు రెడీయా సార్? వెయిట్. యు ఆర్ థింకింగ్ యామ్ ఐ రైట్? ఈ వీడియో సగం కూడా అవ్వలేదు నాకే కాదు కెమెరా కూడా ఏడుపు వస్తుంది రా బాబు ఈరోజు. బ్రో నాకు ఒక ఐడియా వచ్చింది. ఏం తెలుసా? ఏమిటది? మన ముందు ఇట్లా కార్డ్స్ పెట్టుకొని రోడ్ మీద ఒక వీడియో రికార్డ్ చేయాలి. నా దగ్గర ఎవరెవరైతే వస్తారో కెమెరా ప్లేస్మెంట్ ఫిక్స్ ఉంటుంది. జస్ట్ రోడ్ మీద ఒక దగ్గర ఒకటి వేసుకొని కూర్చుంటా, కెమెరా సెటప్ చేసుకుంటా, నా మైక్ పెట్టుకుంటా, వాళ్ళకి మైక్ ఇచ్చేస్తా కదా. వింత వింతగా చెప్తా. సోషల్ ఎక్స్పెరిమెంట్ కామెడీ వీడియో వెళ్తుంది మంచిగా. ఆడు నిజంగా సమాధిలోకి వెళ్ళి బయటికి వచ్చి ఆ ఆంటీకి నెత్తి మీద టప్ అని వేసాను అనుకో, అమ్మా వచ్చేమ్మా ఆంటీ నిజంగా దూకేస్తా అనుకున్నారా? అరే ప్రేమే అంటే మనసును ఇచ్చి మనసు మనసు మృదువుగా కలిసిన మనుషుల కనమలి వీడు ఒక కరగని కలలను కంటూ ఉంటే పప్పులు అంటూ క్లిప్పులు అంటూ కార్డును గోకి బిల్లులు కట్టి జేబులకే కన్నాలే పెట్టి అప్పులు చేసి తిప్పలు పడితే ఇంట్లో లవ్వే తెలిసిందంటూ తనకో పెళ్ళే కుదిరిందంటూ ఇకపై ప్రేమే సాగదు అంటూ నన్నే విడిచిపోతూ ఉంటే గతాన్ని మరొక గతించిపోయిన గాయమైన నా గుండె గదులలో జరగని గురుతులు తరగని ప్రేమలు మరువని మాటలు కరగని జ్వాలలు ఆర్పేదెలా చల్లార్చేదెలా